బండి సంజయ్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నామని బండి సంజయ్ ఎంపీగా గెలిచి 11 నెలలు గడుస్తున్నా సిరిసిల్ల నియోజకవర్గానికి ఒక్క ఎంపీ నిధులు కేటాయించలేదని నిధులన్నీ కరీంనగర్కి కేటాయించడానికి తీవ్రంగా ఖండిస్తూ అన్ని ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని ఆ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పై బురద జల్లే వ్యాఖ్యలు మాట్లాడడం బండి సంజయ్ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మల్లన సాగర్ ద్వారా నీటిని కొద్దిగా వదులుకుంటా రైతుల పంట పొలాలు ఎండబెడుతున్నారని దానిపై మాట్లాడకుండా కేటీఆర్ పై మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ జడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, కార్యదర్శి శీలం స్వామి, దొరల బాలయ్య, జాంగీర్ అన్వర్, పల్లె సత్యం, కంచం నరసింహులు, రాజు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగానికి 24 గంటలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ గారి నాయకత్వం, రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి నాయకత్వం. జై రైతన్న, జై రైతన్న. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై రామన్న, జై రామన్న. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆనాడు రైతులకు నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్న కేసీఆర్ గారి నాయకత్వం, ఆనాడు రైతులకు నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్న కేసీఆర్ గారి నాయకత్వం. ఖబర్దార్ అసమర్థ కాంగ్రెస్. కేసీఆర్ గారి నాయకత్వం అంటేనే 24 గంటల కరెంటు, 24 గంటల నీళ్లు ఏర్లై పారుతుంటే ఒకవైపు రైతాంగం కరెంటు తక్కువ ఇవ్వండి, ఎక్కువ ఇస్తే వద్దు అనేటువంటి రైతాంగం, సుభిక్షంలో ఉన్నటువంటి రైతాంగం నేడు వేసినటువంటి పంటలు ఎండిపోయి నెర్రలు పారుతూ ఉంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కానీ, కాంగ్రెస్ నాయకత్వం అసమర్థ తీరు ప్రశ్నించకుండా ఎంతసేపు మళ్ళా ఈ తొండి సంజయ్ మా కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేసిండో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారు, మీకు ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు తొండి సంజయ్ అనేటువంటి విషయం యావత్తు కరీంనగర్ పార్లమెంటర్ అందరికీ తెలిసిపోయింది. గెలిచి 10-11 నెలలు గడుస్తున్నా కూడా పార్లమెంటరీ అభివృద్ధి పట్ల నిర్లక్ష్య ధోరణి వైఖరిని అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో, వచ్చినటువంటి నిధులు మొత్తం కరీంనగర్ పట్టణ ప్రాంతానికి తీసుకుపోయేటువంటి విధానం ఏదైతే ఉందో యావత్ పార్లమెంటరీ ఉన్నటువంటి ప్రజలు ఒక కరీంనగర్కే పార్లమెంట్ అభ్యర్థిగా, పార్లమెంటు కాదు, కరీంనగర్కి సంబంధించినటువంటి ఎంపీ కాదు, మొత్తం కరీంనగర్ పార్లమెంటుకి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎంపీ కాబట్టి నిధుల పట్ల అందరికీ సమాన భావంతో నిధులు ఇచ్చేటువంటి ధోరణి చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. దాంతోపాటుగా నీ దగ్గర ఏదో చిట్టా ఉంది బయట పెడతా అంటున్నావు, బాగా చెప్తా, నీకు దమ్ముంటే బాగా చెప్తా బయట పెట్టు. దమ్ము లేదు కాబట్టే, నీ దగ్గర దమ్ము లేదు కాబట్టే ఈరోజు కేటీఆర్ మీద టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈరోజు అధికారంతో, పై అధికారంతో కుమ్మక్కై పేద రైతులను జైలుకు పంపిస్తున్నట్టు తీరు ఏదైతే ఉందో ఈరోజు యావత్తు సిరిసిల్ల నియోజకవర్గం ఆలోచన చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఖచ్చితంగా ఆ నాయకుని తీరు కూడా ప్రజల్లో ఎండగడతాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించక తప్పని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. వీలైతే అభివృద్ధి మీద దృష్టి పెట్టి పేద ప్రజానికానికి న్యాయం చేసేటువంటి రకంగా ముందడుకోవాలి తప్ప ఇంతసేపు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేయాలి. కేసీఆర్ కుటుంబం అంటేనే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ కుటుంబం. కాబట్టి ఈరోజు మీరు ఎంత బురదలే కార్యక్రమం చేసినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. వీలైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చినటువంటి హామీల మీద మీరు ఒత్తిడి తేవాలి తప్ప ఈరోజు పైకి మాట్లాడి
మాట్లాడి లోపల మిలాఖత్గా నడుస్తూ ఉంది. ఒక్క రోజైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు మీరు లేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వచ్చేటువంటి రోజుల్లో స్థానిక ఎలక్షన్లో మీ రెండు పార్టీలను పొందబెట్టి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పి ప్రజలకు మంచి గుణపాఠం చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏంటంటే రైతాంగానికి తీవ్రమైనటువంటి మనస్తాపాలకు రైతాంగులు కాబట్టి రైతాంగానికి సకాలంలో సాగునీటిని అందించి రైతులను ఎండిపోతున్నటువంటి పంటను రైతులను ఆదుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాము. కాలువలు ఏ రకంగా వస్తూ ఉన్నాయి, ఆ రకంగా కాలువలు వస్తే ఎప్పుడు మన చెరువులు నిండేది, ఎప్పుడు కుంటలు నిండేది, ఈ కుంటల ద్వారా రైతులు ఎప్పుడు బతికేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏదో తూతు మంత్రంగా ఈరోజు కాలువలు ఇస్తూ ఉన్నాం, ఏదో రైతులకు ఏదో చేస్తున్నామని చెప్పుకుంటే గలవది. ఇవాళ పంట పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, రైతులు అన్నీ గమనిస్తూ ఉన్నారు, రైతులు ఏడుస్తూ ఉన్నారు, మొత్తుకుంటూ ఉన్నారు. పోండి మీరంటే మీ నాయకత్వం అంతా మండలాల్లో ఉండు కాదు, హైదరాబాద్లో మీటింగ్లు పెట్టుడు కాదు, ఈ కాన్స్టిట్యున్సీ నియోజక ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పోండి మల్లన్న సాగర్ దగ్గర కూర్చోరి, అక్కడ కూర్చొని నీళ్లు విడుదల చేయండి. మొన్న ఇక్కడ జరిగినటువంటి మీటింగ్లో మీ పార్టీకి సంబంధించిన నాయకత్వం కార్యకర్తలు అంటారు, మీ అధికారంలో ఉన్నప్పుడు మీ వాళ్ళు అక్కడికి వేరు, అక్కడ కూర్చున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అక్కడ తెలంగాణ పొద్దుదా కూర్చుని కూడా నీళ్లు తీసుకొచ్చారని చెప్పేసి మీ నాయకత్వమే అంటుంది. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, ప్రజల కొరకు పని చేయండి. ఏదో తూతు మంత్రంగా పని చేస్తున్నామని ఏదో మీదికి చూపులకు చేస్తున్నట్టు కాదు. కాళేశ్వరం తీసుకొచ్చి ఇప్పుడు ప్రధానంగా రైతులకు పంట పొలాలు ఎండుతూ ఉన్నాయి. ఈ వారం రోజులలో ఉన్నటువంటి కుంటలు చెరువులన్నీ నింపి రైతులందరికీ నీళ్ళు ఇచ్చి రైతులు కాపాడే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి ఉపన్యాసాలు చెప్పుకుంటా ఈ యొక్క మండలాల్లో తిరుగుకుంటూ ఉంటే నడవది. నాయకత్వం మొత్తం పోర్రి, మల్లన్న సాగర్ దగ్గర లేవడి పోర్రి, లేవడి నీళ్ళు తీసుకురారి, నీళ్ళు మలుపుకరారి. ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఈ రకంగా మీరు సినిమా చూసినట్టు చూస్తూ ఉంటే రానున్న రోజులలో రైతాంగం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రజలు కానీ